హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూడగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని మంచి క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పకోడీని ఈ విధంగా చేస్తే మాత్రం మంచి క్రిస్పీనెస్తో పాటుగా ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇక మన రెసిపీని స్టార్ట్ చేద్దామా? మన వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ పకోడీ కోసం చికెన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 400 గ్రాముల చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ను చిన్నవి తీసుకోవడం వల్ల ఆయిల్లో తొందరగా కుక్ అవుతాయి, అంతేకాకుండా ఆయిల్ని తక్కువగా పీల్చుకుంటాయి. ఈ చికెన్ పీసెస్ను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ తోటి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చికెన్ను బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్, కొంచెమంత రెడ్ ఫుడ్ కలర్ను వేసుకొని కలుపుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, కొంచెమంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలపై మూత ఉంచి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చికెన్ ముక్కలను ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క చికెన్ పీసెస్ తీసుకొని ఆయిల్లో వేసుకోండి. అలా కాకుండా 2-3 పీసులు ఒకేసారి వేసుకున్నట్లయితే ముక్కలు ఒకదానికొకటి అంటుకొని సరిగ్గా కుక్ కావు. చికెన్ పకోడీని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం చికెన్ పీసెస్ పైన ఫ్రై అవుతాయి కానీ లోపల సరిగా కుక్ కాదు. చికెన్ పీసెస్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యొక్క కలర్ మారేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన టేస్టీ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ.